ఎన్నికల ముందు ఎన్నెన్నో అబద్ధాలు చెప్పారు. అధికారం కోసం ప్రజలను తప్పుదోవ పట్టించడానికి నానా గడ్డి కరిచారు. విశాఖలో కోట్ల రూపాయల విలువయ్యే డ్రగ్స్ దొరికాయని నాడు హడావుడి చేసిన కూటమి నేతలు ఎలో మీడియా నేడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? షిప్ కంటైనర్లో డ్రగ్స్ ఉన్నాయని, వాటికి వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధం ఉందని ఎన్నికల ముందు అల్లరి చేసిన వారు నేడు ఎందుకు మాట్లాడటం లేదు? విశాఖను డ్రగ్స్ రాజధానిగా మార్చివేశారంటూ ప్రచారం చేసిన కూటమి నేతలు తేలుకుట్టిన దొంగల్లా ఎందుకు మారిపోయారు? తాము చేసిందంతా ఫేక్ ప్రచారమని తేలటమే వారి మౌనానికి కారణమా? గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు విశాఖను డ్రగ్స్ కు రాజధానిగా చేసిందని అడ్డగోలు ఆరోపణలు చేస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పనిగట్టుకొని మరీ పదే పదే ప్రచారం చేశారు. చంద్రబాబు కనుసన్నల్లో నడిచే ఎల్లో మీడియా సంగతైతే అస్సలు చెప్పనక్కర్లేదు. తాటికాయంత అక్షరాలతో హెడ్డింగ్లు పెట్టారు. గంటల కొద్దీ రోజుల తరబడి చర్చలు జరిపి జగన్ ప్రభుత్వం పైన నానా బురద చల్లారు. మేధావులని చెప్పుకొని తిరుగుతూ చంద్రబాబు దగ్గర నెలవారీ జీతాలు తీసుకునే సోకాల్డ్ పెద్ద మనుషులు ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా వాస్తవాలను అత్యంత ఘోరంగా వక్రీకరించారు. ప్రజలను మభ్యపెట్టారు. ఈ ఘటనకు సంబంధించి అసలు వాస్తవం ఏంటో చూద్దాం. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కు సంబంధించిన నౌక మార్చి 18వ తేదీన 25,000 కేజీల డ్రై ఈస్ట్ తో బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు వచ్చింది. షిప్ లో డ్రగ్స్ ఉన్నాయనే అనుమానంతో సిబిఐ ఆ షిప్ ను తమ ఆధీనంలోకి తీసుకుంది. వెంటనే ఎల్లో మీడియా రంగంలోకి దిగిపోయింది. సిబిఐ ఎటువంటి విచారణ చేయకుండానే అందులో 1,00,000 కోట్ల రూపాయల డ్రగ్స్ ఉన్నట్లు ఎల్లో మీడియాతో పాటు టీడీపీ నేతలు నిర్ధారించేశారు. ఆ డ్రగ్స్ వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించిన నేతలవని ఒక కట్టుకథ అల్లారు. ఎన్నికల ముందు కావడంతో యథావిధిగా కుట్రలకు పదును పెట్టారు. అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేశారు. డ్రగ్స్ ను అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేయడానికి వైఎస్ఆర్సీపీ నేతలు సిద్ధమయ్యారంటూ ఇష్టానుసారంగా మాట్లాడారు. అంతేకాదు, మరొక అడుగు ముందుకు వేసి వైఎస్ఆర్సీపీ నేతలు తమకున్న పలుకుబడిని ఉపయోగించి షిప్ ను తెరవకుండా అడ్డుకుంటున్నారని ఒక అసత్య ప్రచారానికి తెగబడ్డారు. ఆ షిప్ బ్రెజిల్ నుంచి వచ్చింది కాబట్టి కేసు నుంచి తప్పించుకునేందుకు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారని ఆయనపై బురద జల్లారు. విజయసాయిరెడ్డి బ్రెజిల్ అధ్యక్షుడికి ట్విట్టర్లో శుభాకాంక్షలు కూడా తెలిపారని, బ్రెజిల్ తో ఆయనకు సంబంధాలు ఉన్నాయని అందరూ నమ్మేలాగా ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ ను చంద్రబాబు అండ్ కో అత్యంత ఘోరంగా వక్రీకరించారు. విశాఖలో డ్రగ్స్ కంటైనర్ పై సిబిఐ పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత అందులో ఏమీ డ్రగ్స్ లేదంటూ స్పష్టం చేసింది. కస్టమ్స్ అదుపులో ఉన్న షిప్ ను విడుదల చేయాలంటూ ఈ మధ్యనే సిబిఐ అధికారులు ఆదేశించారు. దీంతో షిప్ ను ఇటీవల కస్టమ్స్ అధికారులు విడిచిపెట్టారు. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో డ్రగ్స్ మాఫియాకు లింకు పెడుతూ కూటమి నేతలు చేసిన విమర్శలు వట్టి ఫేక్ అని తేలిపోయింది. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీపై బురద జల్లారనే విషయం స్పష్టమైంది. ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసి దాన్ని నిజమని నమ్మించడంలో చంద్రబాబు పీహెచ్డీ చేశారనే విషయం కంటైనర్ షిప్ వ్యవహారంతో మరోసారి నిరూపితమైంది. ఎన్నికలకు ముందు విశాఖ ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీని టార్గెట్ గా చేసుకుని ఎన్నికలకు ముందు తప్పుడు ప్రచారం చేసిన కూటమి నేతలు నేడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారు అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, విశాఖ ఇమేజ్ ను దెబ్బతీసేలా వ్యవహరించిన ఎల్లో మీడియా తన తప్పును ఒప్పుకొని ఉత్తరాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎటువంటి గడ్డినైనా తినేందుకు వెనకాలడు అనే దానికి మరో నిదర్శనమే డ్రగ్స్ కంటైనర్ పై తప్పుడు ప్రచారమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎన్నికల ముందు ఇలాంటి అబద్ధాలను ఎన్నిటినో కూటమి పార్టీల నేతలు ప్రచారం చేశారు. జగన్ పాలనలో అప్పులు అధికంగా ఉన్నాయని అలవికాని అబద్ధాలను అచ్చేశారు. రాష్ట్రంలో ఏకంగా 34,000 మంది బాలికలు, మహిళల్ని గ్రామ వార్డు సచివాలయాల వాలంటీర్లు అపహరించి అక్రమ రవాణా చేసేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ విషయాన్ని తనకు కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయంటూ ఎన్నికల సభల్లో పదే పదే దుష్ప్రచారం చేశారు. కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత దాని గురించి మాట్లాడడం లేదు. కనిపించకుండా పోయారని మీరు చెబుతున్న 34,000 మందిని తీసుకురావాలని వైఎస్ఆర్సీపీ నేతలు సవాల్ విసురుతున్నా కూటమి నేతలు కిమ్మనకుండా ఉన్నారు. ఎందుకంటే వారు చేసింది ఫేక్ ప్రచారం కాబట్టి తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్ గా ఉన్నారు. మొత్తం మీద చంద్రబాబు అండ్ కో చేసిన అనేక ఆరోపణలు అబద్ధాలని కాలక్రమంలో బయటపడుతోంది. బాబు, లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన దుష్ప్రచారాల వివరాలు తెలిసే కొద్దీ ప్రజలు వారిని చీదరించుకుంటున్నారు.